హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓన్లీ 38 డేస్ లెఫ్ట్ ఫర్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్. నిన్న 39 డేస్ ఉండే కదా, అందులో ఓన్లీ 20% టార్గెట్ మాత్రమే అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంప్రహెన్సివ్ టెస్ట్ సిన్స్ నియర్లీ 10-12 డేస్ నుండి తెలంగాణ మూమెంటే చదువుతున్నాను. అసలు ఇంట్రెస్టే రాలేదు ఇది కాంప్రహెన్సివ్ టెస్ట్ రాయడానికి. రివిజన్ కూడా చేయలేదు, ఓన్లీ 2 సెక్షన్స్ చేసిన. తెలంగాణ హిస్టరీ కూడా అసలు ఈ రెండు కొంచెం సిమిలర్గా ఉంటాయి కాబట్టి ఇది కూడా చేయబుద్ధి కాలేదు నాకు. ఇండియన్ ఎకానమీ ఏమో యూనిట్ 1, 2, 3 అనుకున్నాం కదా, దాంట్లో యూనిట్ 1, 2 ఫుల్గా అయిపోయింది. యూనిట్ 3 ఏమో ఓన్లీ సూపర్ఫిషియల్గా చదువుకున్నాను, మళ్ళీ ఇది చదువుకోవాలి. ఎకనామిక్ సర్వే లేనిది ఇండియన్ ఎకానమీ చేయడం వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే డేటా అవన్నీ సబ్స్టాన్షియేట్ చేయాలి కాబట్టి ఎకనామిక్ సర్వే పీడిఎఫ్ కూడా చదవాలి ఇండియన్ ఎకానమీ ఫినిష్ చేయాలంటే. సో అది కూడా ఈరోజు చేయాలి. నెక్స్ట్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ హ్యాండ్ రిటర్న్ నోట్స్ చేద్దాం అనుకున్నా కానీ టైం వేస్ట్ అనిపించింది. సమ్మరీ లేదు నా దగ్గర. ఇఫ్ మీ దగ్గర ఎవరి దగ్గర అయినా సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సమ్మరీ ఉంటే సెండ్ చేయండి నాకు కమెంట్స్లో, లేదంటే మెయిల్కి పంపించవచ్చు. నెక్స్ట్ 38 డేస్ ఉంది కదా, ఈరోజు ఇండియన్ ఎకానమీ యూనిట్ 3, 4, 5 ఫుల్ అనుకున్నాను. ఈరోజు కూడా డొమెస్టిక్ ఎమర్జెన్సీ ఉంది, బట్ దెన్ అయినా ఫినిష్ చేయాలి ఈరోజు. ఇంకా ఎకనామిక్ సర్వే పీడిఎఫ్ అనుకున్నాం కదా, అది అంతే ఈరోజు టార్గెట్. ఆల్ ద బెస్ట్, బాయ్.